బయటికి రావాల్సుంటుంది. తర్వాత నీ ఇష్టం. రామా భోంచెద్దు గాని. రామోహిని రా. పదమ్మా పద. చూసినాడు అమ్మా, చూసినాడు. పదమ్మా. కూర్చో, కూర్చోమ్మా, కూర్చో. తిను మోహిని. అయ్యో అయ్యో, మంచినీళ్ళు తాగించు. మెల్లగా తినమ్మా, మెల్లగా తిను. చూడమ్మా మోహిని, మహాభారతంలో పద్మవ్యూహం గురించి శ్రీకృష్ణుడు చెప్తూ ఉంటే సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు విన్నట్టు మా మాటల్ని కూడా నీ కడుపులో ఉన్న బిడ్డ విన్నట్టున్నాడు. నీకేదో చెప్పాలని తొందరపడుతున్నట్టున్నాడు. అందుకే పొలమారినట్టుంది. జాగ్రత్తగా తినమ్మా. నిన్ను చంపుతున్నావనే విషయం నీకు తెలియకుండానే చంపుదామనుకున్నాను, కాని తెలిసిపోయింది. అమ్మా, ఈవిడితో మాట్లాడటమ్మా, చంపేయమ్మా. అవునత్తయ్య గారు, తొందరగా చంపేయండి. ఈ అవకాశాన్ని వదులుకోకండి. అత్తమ్మా, ఎవరే నీకత్తమ్మా? ఈ ఇంటికి నేను చెప్పిన మాట వినే కోడలు, అణిగి మణిగి ఉండే కోడలు రావాలనుకున్నాను. అందుకే అనాథ పిల్లని కోడలిగా చేసుకోవాలనుకున్నాను. కాని ఆ అనాథ పిల్లవి నువ్వే అని నాకు ముందే తెలుసుంటే ఈ పెళ్లి కొప్పుకునేదాన్నే కాదు. నువ్వని తెలిసాక నీ అడ్డు తొలగించుకోవాలని చాలా ప్రయత్నించాను. నీ మీద నింద వేశాను. పిల్లలకి ఏది తప్పో ఒప్పో చెప్పే నువ్వు ఇలాంటి తప్పు చేశావంటే అది తలుచుకుంటేనే అసహ్యమేస్తుంది. ఈ రాజేశ్వరీదేవి కోడలు ఎప్పుడూ తప్పు చేయదు. గుడిసె తగలబెట్టించాను. గ్యాస్ లీక్ అయ్యేలా చేశాను. చివరికి పెళ్లిలో పాము చేత కూడా కాటు వేయించాను. కానీ నీ అదృష్టం బాగుంది కాబట్టే అన్నిసార్లు ప్రాణాలతో బయటపడ్డావు. నువ్వింకా ప్రాణాలతో బ్రతికున్నావంటే నీ కడుపులోని బిడ్డే ఈ ఆస్తికి వారసుడవుతాడు.
అలా జరగడానికి వీల్లేదు. అత్తయ్య, మీకు ఆస్తి కావాలంటే వచ్చేలా చేస్తాను. కావాలంటే నేను ఆయన ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. ఆ తర్వాత మీకు ఏ సమస్య ఉండదు. నాకిప్పుడు ఆస్తితో పాటు నీ ప్రాణం కూడా కావాలి. ఎందుకంటే మా గురించి నీకు నిజం తెలిసాక నిన్ను వదిలేస్తే తరువాత మాకు చాలా ప్రమాదం. జయరాం, నిద్ర మాత్రాలు ఇవ్వరా? ప్లీజ్ అత్తమ్మ, నన్ను నా కడుపులోని బిడ్డను వదిలేయండి. మీకు దండం పెడతాను. ప్లీజ్ ప్లీజ్ అత్తయ్య, ఏం చెయ్యొద్దు ప్లీజ్. మోహిని, ఏమైంది మోహిని? ఏమండి? ఏమైంది మోహిని? ఏమండి? వాళ్ళు వాళ్ళు వాళ్ళని చెప్పాలని చూస్తున్నారు. మోహిని, నిన్ను చంపాలని చూడడం ఏంటి? అసలు ఏమైంది మోహిని? ఏమండి? అది అదే వాళ్ళు వాళ్ళు మోహిని, మోహిని, చూడండి వాసుగారు, మొదటిసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆడవాళ్ళకి నీరసంగా ఉంటుంది. పైగా లోపల ఉన్న బిడ్డ గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతారు. అప్పుడు తల్లికి తెలియకుండానే ఏదో జరిగినట్టు, ఏదేదో జరగబోతున్నట్టు ఊహించుకొని చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఒక్కొక్కసారి అవతల వాళ్ల మీద అనవసరంగా తిట్టడం గానీ కొట్టడం గానీ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? డెలివరీ అయ్యేంత వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత అంతా సెట్ అయిపోతుంది. వస్తానండి భాస్కరు. అమ్మా, మీరు చెప్పినట్టుగానే ఇక నుంచి ఆవిడ విచిత్రంగా ప్రవర్తించేలా ఇంజెక్షన్ చేశాను. ఇక నుంచి ఆవిడ చిన్నపిల్లల మనస్తత్వంలా ప్రవర్తిస్తుంది. ఆవిడ నిజం చెప్పినా ఆవిడ ప్రవర్తన వల్ల అంతా అబద్ధంగానే కనిపిస్తుంది. సరే డాక్టర్ గారు, నమస్కారం, వెళ్ళండి.
నిజం చెప్పినా అది అబద్ధం అన్నట్టు సృష్టించారన్నమాట. అక్క విషయంలో ఇంత నీచంగా ప్రవర్తించారా? మరి అక్కని ఎలా చంపారు? రేయ్ అనయ్య అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మా. ఏంటి పిన్ని, ఏమైంది? ఆ దెబ్బలేంటి? మోహిని మూలంగానే మాకిలా అయింది వాసు. అవునన్నయ్య. మోహిని మూలంగానా? నేను భోజనం పెట్టడానికి తన రూమ్కి వెళ్ళాను. నన్ను చూడగానే నువ్వు నా శత్రువి, నా దగ్గరికి రావద్దు అని కోప్పడింది. అవన్నీ పట్టించుకోకుండా అన్నం తినిపించాలని చూస్తే నన్ను కొట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంది. అంతలో వీళ్ళొచ్చి మోహినిని ఆపాలని చూస్తే అందరినీ కొట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది నాన్న. ఇప్పుడు ఎక్కడికెళ్ళిందో, ఏం ప్రమాదం జరుగుతుందో అని భయంగా ఉంది నాన్న. ముందు మోహిని ఎక్కడుందో చూడు నాన్న. అలాగే పిన్ని, మోహిని ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళండి. అమ్మా అమ్మా. అక్క, మొత్తానికి మోహినిని భలే చంపేశాం. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారేంటా అని చూస్తున్నావా? నిన్ను ఇంట్లో చంపాలని చూస్తుంటే కుదరడం లేదు. ఎవరో ఒకరు రావడం వల్ల నీ ప్రాణాలు పోవడం లేదు. అందుకే నీ చావుని ఇక్కడ అమలు పరుస్తాం. ఇక్కడైతే నీ చావుకి ఎవ్వరూ అడ్డురారు. ప్రశాంతంగా నీ ప్రాణాలు తీయొచ్చు. ప్లీజ్ అత్తయ్య, నన్ను చంపొద్దు. నేను మీకు చెప్పాను కదా, ఆస్తి మొత్తం మీకే చెందేలా చేస్తానని. నన్ను వదిలేయండి అత్తయ్య. నా కడుపులోని బిడ్డ మీద ఆయన ఎంతో ప్రేమను పెంచుకున్నారు. ఈ బిడ్డ పుట్టే వరకు నన్ను ప్రాణాలతో విడిచిపెట్టండి. ఆయన చేతిలో నా బిడ్డని పెట్టాక తర్వాత నన్ను చంపేద్దరు గాని ఇప్పుడు మాత్రం వదిలేయండి అత్తయ్య. ఏంటి? నీ బిడ్డ పుట్టే వరకు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాలా? ఇప్పుడు నీకన్నా నీ బిడ్డ చావడమే నాకు కావాలి. ఏయ్, నేను ఆదినారాయణ్ణి రెండో భార్యగా ఎందుకు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నానో తెలుసా? ఆస్తి మీద ప్రేమతో ఒప్పుకున్నాను. పెళ్ళయ్యాక ఆస్తి మొత్తానికి నేనే అధిపతినవుతాననుకున్నాను. కానీ ఆస్తి మొత్తం వాసుది అని తెలిసాక చాలా కుమిలిపోయాను. వాసుకి పెళ్ళయ్యి వాళ్ళిద్దరూ కలిసి సంతకాలు పెడితే వేరే వాళ్ళకి ఆస్తి చెందేలా
వాళ్ళ అమ్మ వీలునామా రాసిందని తెలిసి ఇంకా కుమిలిపోయాను. నాకు ఆస్తి రావాలంటే వాసు మూలంగానే రావాలని అర్థమైంది. అందుకే అప్పట్నుంచి వాసుని ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాను. ఇష్టం లేకపోయినా నాన్న వాసు అంటూ విషపు ప్రేమతో నటించాల్సొచ్చేది. చివరికి నా బిడ్డల కంటే ఎక్కువగా వాసుని చూస్తున్నట్టు వాసునే కాదు, ఈ ప్రపంచాన్ని కూడా నమ్మించాను. వాసుని కూడా త్వరలోనే నీ దగ్గరికి పంపిస్తాను. అప్పుడు ఎంచక్కా పైలోకోల మీ ఇద్దరూ కలిసి ప్రేమించుకోవచ్చు, సంతోషంగా ఉండొచ్చు. నిన్ను చంపాలంటే నేను కష్టపడాల్సొస్తోంది గాని వాసుని చంపాలంటే కష్టపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నేనేం చెప్పినా వింటాడు. ఒక చిన్న విషపు చుక్కిచ్చి తాగు నాన్న అనగానే తాగేస్తాడు. నా మీద అంత నమ్మకం వాడికి. ఆస్తి మొత్తం నా చేతికొచ్చాక వాసు బ్రతకూడదు. అందుకే చంపేస్తాను. ఆయనకి చిన్న దెబ్బ తగిలితేనే నేను భరించలేను. అలాంటిది ఆయన్ని చంపుతానని చెప్తే నేనెలా ఊరుకుంటాననుకున్నా? అసలు నువ్వనే దానివే మా జీవితంలో లేకపోతే మాకు ఏ సమస్య ఉండదు. అందుకే ముందు నిన్ను చంపేస్తాను. చావు! అక్క! అమ్మ, అక్క! ఏయ్, వదలవే! Nationally,